హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఊరో తెలుసా అండి? మడక. మా ప్రాపర్ ఊరు ఇదేనండి. కాకపోతే తాతల కాలం నాడు సిరిసిల్లకు వచ్చి సెటిల్ అవ్వడం వల్ల మేము ఇప్పుడు సిరిసిల్లాలోనే ఉంటున్నాం. ఒకసారి వెళ్ళి చూద్దామని ఒక రిలేటివ్ ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. సో అక్కడి నుంచి ఓదెలకు దగ్గర అని మేము ఓదెల మల్లన్నని చూడడానికి వెళ్తున్నామండి. దారిలో రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, ఓదెల రైల్వే స్టేషన్, అక్కడ ట్రైన్ వెళ్ళడం చూసి ఆగాము అండ్ మళ్ళీ బయలుదేరాం. మడక నుంచి ఓదెలకి ఓన్లీ 4 కిలోమీటర్సే అండి, అందుకే చూసి వద్దామని వచ్చాం. ఇది బయట ఎంట్రన్స్ ప్రాంతం, చాలా విశాలంగా ఉంది గుడి. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ డోర్ గుడిది. ఇక్కడ ఎదురుగా నంది చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది గుడిలో. ఇప్పుడు మల్లన్న బోనాల టైం కాకపోవడం వల్ల రష్ ఏం లేదండి, అంతా ఖాళీగా ఉంది. సో ఇది బయట ప్రాంతం, మనం ఇక్కడికి లోపలికి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ దేవుని పాదాలు ఉన్నాయి, ధ్వజస్తంభం. ఇలా ఎవరు మంది లేకపోవడం వల్ల స్ట్రైట్గా వెళ్తున్నామండి, లేకపోతే చాలా లైన్ ఉంటుంది. ఇక్కడ మొక్కులు ఉన్నాయి. ఇక్కడ మల్లికార్జున స్వామి వారు ఉన్నారు, ఎదురుగా నంది చూడండి. మల్లన్న స్వామి, ఓదెల మల్లన్న స్వామి. ఇక్కడ కండేశ్వర స్వామిగా అవతరించారంట మల్లన్న స్వామి. ఇలా దర్శించుకొని మేము బయటకు వచ్చేసాం. యాక్చువల్గా అక్కడ ఫోన్లు అలో లేవండి, నాకు తెలియక కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తుంటే తీయద్దని ఆపేశారు. సో అంతవరకు చూపించగలిగాను. సో అంతవరకు అయితే మీకు లక్కీగా వీడియో తీసి చూపించాను నేను. ఇది మేము మళ్ళీ తిరిగి వెళ్తుండగా ఇక్కడ రైల్వే ట్రాక్ అడ్డొచ్చింది, మళ్ళీ రైలు వెళ్తుందండి. ఈసారి దగ్గర నుంచి చూసాం రైలు వెళ్ళడం. మా శ్రేయాన్ బాగా ఎంజాయ్ చేసిండండి ట్రైన్ వెళ్ళడం చూసి. బాయ్ బాయ్ చెప్తుండ అందరికీ. సో ఓదెల మూవీలో ఓదెల రైల్వే స్టేషన్లో ఒక బోర్డు ఉంటుంది చూడండి, అది నేను మీకు ఇప్పుడు చూపిద్దామని వీడియో తీశాను. అంతేనండి, ట్రైన్ ఎవరు చూడలేరని కాదు, ఆ ఓదెల రైల్వే స్టేషన్ బోర్డు మూవీలో బాగా చూపించారు కదా, సో దానికోసం ఈ వీడియో క్లిప్ తీశాను నేను. చూడండి మీరు కూడా, చాలా బాగుంది ఈ లొకేషన్ అనేది. చూడండి ఓదెల బోర్డు. అంతేనండి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.